హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం సీక్వెల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈరోజు టాపిక్ వచ్చేది ఏంటంటే మర్జ్ స్టేట్మెంట్. సో ఈ మర్జ్ స్టేట్మెంట్ మన డైలీ లైఫ్లో కానీ, డేటా ఇంజనీరింగ్లో కానీ, డేటా అనలిటిక్స్లో కానీ, ఆర్ ఇంటర్వ్యూలో కానీ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే స్టేట్మెంట్ అండి. సో దీని గురించి మనం డీటెయిల్డ్గా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మర్జ్ స్టేట్మెంట్? సో బేసికల్గా టెక్నికల్ డెఫినేషన్, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ వచ్చేసరికి ద మర్జ్ స్టేట్మెంట్ ఈజ్ అ పవర్ఫుల్ సీక్వెల్ కమాండ్ దట్ అలౌస్ యూ టు పర్ఫార్మ్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్ అనే టార్గెట్ టేబుల్ బేస్డ్ ఆన్ ది సోర్స్ టేబుల్ ఆల్ ఇన్ ఎ సింగిల్ స్టేట్మెంట్. సో ఇది మన టెక్స్ట్ బుక్ డెఫినేషన్. బట్ దీనికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ మర్జ్. బేసిక్గా మర్జ్ అంటే ఏంటి? మర్జ్ అంటే ఒక కంబైన్, లేదా తెలుగులో చెప్పాలంటే రా లాంగ్వేజ్లో కలపడం. మర్జ్ అంటే కలపడం. దేన్ని కలుపుతావు? ఇక్కడికి వచ్చేసరికి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ మూడింటిని కలిపి ఒక స్టేట్మెంట్ కింద తీసుకొచ్చేదే ఈ మర్జ్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, మర్జ్ స్టేట్మెంట్ అంటే కలపడం. ఈ సీక్వెల్లో ఏం కలుపుతుంది అని అంటే 3 స్టేట్మెంట్స్ని కలుపుతుంది. అది వచ్చేసరికి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ మూడింటిని కలిపి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అదే మర్జ్ స్టేట్మెంట్. సో మీరు ఈజీగా ఇట్లా చెప్పేసేయండి ఇంటర్వ్యూలో, మర్జ్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ అలౌస్ యూ టు పర్ఫార్మ్ 3 ఆపరేషన్స్. వన్ ఈజ్ ఇన్సర్ట్, అనదర్ వన్ ఈజ్ అప్డేట్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిలీట్ ఇన్ ఎ సింగిల్ స్టేట్మెంట్. అది ఎట్లా చేస్తుంది అనేది మనం చూద్దాం. ఎందుకు కలపాలి? ఈ 3 స్టేట్మెంట్స్ నేను ఇండివిజువల్‌గా రాసుకుంటాను గదా! ఇన్సర్ట్ నేను ఇండివిజువల్‌గా, నాకు డీఎంఎల్‌లో ఇండివిజువల్‌గా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, దెన్ వాల్యూస్ అది నేను రాసుకుంటా గదా! అప్డేట్ నేను ఇండివిజువల్‌గా రాసుకుంటా గదా! డిలీట్ కూడా అంతే. ఎందుకు నేను కలపాలి అనంటే, ఆ కలపడం వల్ల నీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫార్మెన్స్. ఎందుకు పర్ఫార్మెన్సు? నువ్వు 3 క్వెరీస్ రన్ చేసినప్పుడు పట్టే టైం కంటే సింగిల్ క్వెరీ రన్ చేసినప్పుడు టైం ఎంత తక్కువ పడుతుంది కదా! సో 3 క్వెరీస్ రన్ చేయడం ఒక విధం, సింగిల్ క్వెరీ రన్ చేయడం ఒక విధం. సో ఎగ్జాంపుల్, ఒక మినిట్ పట్టే క్వెరీ నువ్వు 3 మినిట్స్ రన్ చేస్తున్నావు. ఎందుకు? ప్రతి స్టేట్మెంట్ 1 మినిట్ పడుతుంది కాబట్టి. ఇక్కడ హై లెవెల్‌లో చెప్తున్నా, నేను మరీ టెక్నికల్‌గా పోవట్లేదు. బట్ ఈజీ అండర్‌స్టాండింగ్ కోసం హై లెవెల్‌లో చెప్తున్నా. 3 క్వెరీస్ ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా రన్ చేస్తే నీకు 3 మినిట్స్ పడతది. బట్ ఈ మెర్జ్ స్టేట్మెంట్ తోటి ఒక 1 మినిటే పడతది. ఎందుకు? ఆ 3 గూడా నువ్వు ఒకటే ప్లేస్‌లో పెట్టి ఒక ట్రాన్సాక్షన్ కింద రన్ చేస్తున్నావు. సో దానివల్ల నీకు కోడ్ చిన్నగుంటది, టైం తక్కువ పడతది, ఎఫెక్టివ్ మెథడ్ గూడా అనిపిస్తది. ఎందుకు? తక్కువ లైన్స్, తక్కువ టైం పడుతుందనంటే దాన్ని ఎఫెక్టివ్ వే అని అంటాం గదా! సో అదనమాట. సో పర్ఫార్మెన్స్ కూడా ఆబ్వియస్‌లీ బెటర్ ఉంటది. ఇంకొకటేంటంటే సింప్లిసిటీ. ఇది మనం ఆల్రెడీ కవర్ చేసినాం. ఈజీ టు రైట్, ఈజీ టు మెయింటైన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సెపరేట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ స్టేట్మెంట్. సెపరేట్‌గా 3 క్వెరీస్ రాసే బదులు క్లీన్ అండ్ నీట్‌గా ఒకటే స్టేట్మెంట్, మనకు గనక రిక్వైర్మెంట్ ఈ 3 ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలనంటే సింగిల్ స్టేట్మెంట్ తోటి రాయడం ఈజీగా ఉంటది. మెయింటెనెన్స్ కూడా మచ్ ఈజియర్. ఆటోమిక్సిటీ ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతది. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను ఈ టాపిక్ కవర్ చేస్తాను. ట్రాన్సాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటదనమాట. ట్రాన్సాక్షన్, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. సో ఆ టాపిక్‌లో యాసిడ్ అనే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనే టాపిక్‌లో ఇది మనకి సింగిల్ స్టేట్మెంట్‌గా మెర్జ్ వాడడం మచ్ బెటర్ ఆప్షన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 3 స్టేట్మెంట్స్. అది యూ కెన్ ఇగ్నోర్. యాస్ ఆఫ్ నౌ యూ కెన్ ఇగ్నోర్ దీస్ 2 పాయింట్స్. మేబీ లేటర్ నేను కవర్ చేస్తాను. ఆటోమిసిటీ అంటే ఏంటంటే సింగిల్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ కింద ఒక స్టేట్మెంట్‌ని పెట్టి రన్ చేయడం మచ్ ఈజియర్ వెన్ కంపేర్డ్ టు 3 స్టేట్మెంట్స్. ఎందుకనంటే ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలన్నప్పుడు అది కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదనంటే రివోర్ట్ బ్యాక్ అన్నా అవ్వాలి. బ్యాంక్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటది? కంపల్సరీ డేటాబేస్‌ని హిట్ చేయాలి. లేదంటే హిట్ అవ్వకుండా అన్నా ఉండాలి. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మధ్యలో స్టక్ అవ్వడం అట్లా ఏమి ఉండకూడదు. సో అట్లాంటి వేలో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం వాడుతా ఉంటాం. ఆల్ ది స్టేట్మెంట్స్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అన్నమాట. అంటే అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. రోల్ బ్యాక్ చేస్తా ఉండాలి. సో అట్లాంటి దాంట్లో ఈ అటామిసిటీ అనే కాన్సెప్ట్ ఉంటది. ఫర్ నౌ యూ కెన్ ఇగ్నోర్. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటి మట్టికి మీకేం అర్థం అవ్వాలంటే వాట్ ఈజ్ మర్జ్. మర్జ్ అంటే 3 ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేస్తది. ఏంటి? ఇన్సర్ట్ పర్ఫార్మ్ చేస్తది, అప్డేట్ పర్ఫార్మ్ చేస్తది, డిలీట్ పర్ఫార్మ్ చేస్తది. దానివల్ల యూజ్ ఏంటి? కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటది. అండ్ కోడ్ కూడా కొంచెం చిన్నగుంటది కంపేర్డ్ టు 3 స్టేట్మెంట్. అక్కడి మట్టికి అర్థమైతే చాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి సింటాక్స్ గురించి మాట్లాడుకుందాం. సింటాక్స్ కొంచెం ఫస్ట్ టైం కొంచెం కాంప్లికేటెడ్.
బట్ మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది మచ్ ఈజియర్. సో సింటాక్స్‌లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెర్జ్ ఇంటూ విచ్ టేబుల్. నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏ టేబుల్‌లోకి ఇన్సర్ట్ పెడతావు? ఏదైనా ఒక టేబుల్‌లోకి నువ్వు ఇన్సర్ట్ రాస్తా ఉంటావు గదా! ఆర్ అప్డేట్ చేస్తా ఉంటావు గదా! ఆ టేబుల్ ఏంటనేదే నీ టార్గెట్ టేబుల్. ఏ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తున్నావు? ఏ టేబుల్‌లో అప్డేట్ చేస్తున్నావు? అదే స్టెప్ 1. నీ టార్గెట్ టేబుల్ ఏంటి? దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తావు? ఎగ్జాంపుల్ స్టెప్ 1 టార్గెట్ టేబుల్ ఒక ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అని అనుకుందాం. సెకండ్ స్టెప్ దేన్ని యూజ్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తావు? ఓకే. ఇన్సర్ట్ ఎంప్లాయీ టేబుల్‌లోకి చేస్తున్నావు. బానే ఉంది. మరి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మాన్యుయల్‌గా వస్తుందా? లేకపోతే ఒక ఎక్సెల్ ఫైల్ నుంచి తీసుకొచ్చి అది సోర్స్‌గా అనుకోని దాన్ని యూజ్ చేసుకొని ఎంప్లాయీ టేబుల్‌లోకి ఇన్సర్ట్ పెడుతున్నావా? సో, అది నీ సోర్స్ అన్నమాట. లేకపోతే స్టేజ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటాని తీసుకొచ్చి ఎంప్లాయీ టేబుల్‌లోకి పెడుతున్నావా? ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేది నీ టార్గెట్. ఈ ఎక్సెల్ ఫైల్ ఆర్ స్టేజ్ ఎంప్లాయీ టేబుల్ అనేది నీ సోర్స్ అన్నమాట. ఎక్కడి నుంచి డేటా తీసుకొస్తున్నావు. సో, అది స్టెప్ 2. థర్డ్‌దొచ్చేసరికి నీ కండిషన్. నీ కోర్ కండిషన్. ఈ కోర్ కండిషన్ ఎందుకనంటే, నేను ఇన్సర్ట్ చేస్తున్నా. నాకు కండిషన్ ఎందుకు? అనే క్వెషన్ మీకుండొచ్చు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఆ కండిషన్ ఎందుకనంటే, ఈ మెర్జ్ అనేది 3 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది గదా! ఈ 3 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలనంటే దానికొక ఇండికేషన్ ఉండాలి. ఏం ఇండికేషన్? ఏ కండిషన్ మీద అప్డేట్ చేయమంటావు? ఏ కండిషన్ మీద ఇన్సర్ట్ చేయమంటావు? ఏ కండిషన్ మీద డిలీట్ చేయమంటావు? సో, దానికి అర్థమవ్వాలి గదా! సో, అందుకనే ఈ కండిషన్ అన్నమాట. ఈ కండిషన్ డిఫైన్ జేసి అది సక్సెస్ అవుతే ఒక ఆపరేషన్ జేస్తాం. అది ఫెయిల్ అయితే ఇంకొక ఆపరేషన్ చేస్తామన్నమాట. సో, అది సిస్టమ్‌కి మనం చెప్పాలి. ఓకే. ఈ కండిషన్ పాస్ అయితే అప్డేట్ చెయ్యి. ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఇన్సర్ట్ చెయ్యి. లేదు ఈ కండిషన్ మీట్ అయితే డిలీట్ చెయ్యి అనేది మనం సిస్టమ్‌కి ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఇది 3 కండిషన్స్. వన్ ఈస్ టార్గెట్ టేబుల్ ఇన్ఫో, సెకండ్ వన్ ఈస్ సోర్స్ టేబుల్ ఇన్ఫో, మూడోది ఏంటంటే నీ కోర్ కండిషన్. ఏ కండిషన్ తోటి ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అనేది స్టెప్ 3. సో, కమింగ్ టు ది స్మాల్ డెమో ఇక్కడ నేను ఒక చిన్న డేటా సెట్ తీసుకున్నా. ఈ గ్రీన్ కలర్‌ది వచ్చేసరికి నా సోర్స్ అనుకుందాం. ఫైల్‌లో ఉన్న డేటా. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి నా టార్గెట్ టేబుల్ డేటా. అంటే సోర్స్ టేబుల్‌లో ఉన్న అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్‌ని డైలీ ఒకసారి దీంట్లోకి అప్డేట్ గాని, ఇన్సర్ట్ గాని అంటే ఈ టేబుల్‌ని నేను రిఫ్రెష్ చేస్తా ఉంటా. ఈ బ్లూ కలర్ టేబుల్. ఈ బ్లూ కలర్ టేబుల్ నా ఫైనల్ టేబుల్. ఇదొచ్చేసరికి నా సోర్స్ డేటా అప్ టు డేట్ ఉంటదన్నమాట. సో, డైలీ వన్స్ ఈ టేబుల్‌ని రిఫ్రెష్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నా సోర్స్ టేబుల్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఎంప్లాయీ ఐడీ ఉంది. ఎంప్లాయీ నేమ్ ఉంది. ఆయన స్టాక్ మార్కెట్ ప్రైజెస్ కూడా, ఆయన వాల్యూస్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా అదే డేటా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది యెస్టర్‌డేస్ డేటా అన్నమాట. ఇదొచ్చేసరికి 2 డేస్ డేటా. సో, ఇప్పుడు నేను ఈ టార్గెట్ టేబుల్‌ని, ఈ సోర్స్ టేబుల్‌ని యూజ్ చేసుకొని రిఫ్రెష్ చేయాలి. సో, దానికి నేను ఇండివిడ్యుయల్‌గా రాసే బదులు మెర్జ్ వాడతా ఉన్నా. ఇక్కడ నేను ఆల్రెడీ మెర్జ్ రాసినాను. ఇదొకసారి చూద్దాం. ఏం చేస్తుంది? సో, ఫస్ట్ టార్గెట్ టేబుల్ ఏంటి? నా టార్గెట్ టేబుల్. సేమ్ నేమ్ వాడతా ఉన్నా. టార్గెట్ టేబుల్. సోర్స్ టేబుల్ ఏంటి? నా గ్రీన్ కలర్ టేబుల్. సోర్స్ టేబుల్. కండిషన్ ఏంటి? సింపుల్. ఐడీ ఈక్వలెన్స్ టు ఐడీ అని అంటున్నా. ఈ ఐడీ గనక 2 టేబుల్స్‌లో ఉంటే అప్పుడేంటి? డేటా ఆల్రెడీ ఉంది అనేది గదా అర్థం. టార్గెట్ టేబుల్‌లో డేటా ఆల్రెడీ ఉంది అనేది అర్థం. అప్పుడు ఏం చేయాలి? ఏదన్నా చేంజ్ ఉంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ రికార్డ్ చూద్దాం. ఏం చేంజ్ ఉంది? ఆయన స్టాక్ వాల్యూ నిన్నటితో పోలిస్తే ఈరోజు ఒక 50 ఎక్కువ వచ్చిందనమాట. సో, దాన్ని 100 ప్లేస్‌లో 150 చేయాలి. ఎందుకు? ఈ 150 అనేది ఆయన అప్‌డేటెడ్ వాల్యూ అన్నమాట. ఎట్లా చెప్తున్నా? ఈ కండిషన్‌ని బేస్ చేసుకొని. ఐడీ ఈక్వలెన్స్ టు ఐడీ అయితే దెన్ ఒకవేళ వాల్యూ గనుక చేంజ్ ఉంటే అప్పుడు నేను ఈ 100ని 150 తోటి రీప్లేస్ చేస్తా. ఎందుకు? ఇది ఓల్డ్ వాల్యూ. ఇది వచ్చేసరికి కొత్త వాల్యూ. నేను అదే చెప్తున్నా. టార్గెట్ యొక్క ఐడీ సోర్స్ ఐడీ తోటి మ్యాచ్ అవుతే వెన్ మ్యాచ్డ్ అనేది ఇంకొక కండిషన్ పెడతా ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు సెకండ్ వాల్యూ చూడండి. ఐడీ రెండిట్లో ఉంది. బానే ఉంది. నేమ్ చేంజ్ అవ్వలేదు. అండ్ వాల్యూ కూడా చేంజ్ అవ్వలేదు. ఈ కేస్‌లో అప్డేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకు? అప్డేట్ చేసినా మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే నువ్వు టైమ్ వేస్ట్ చేస్తున్నావు. ఈ సెకండ్ రికార్డ్‌కెళ్ళి మళ్ళీ అప్డేట్ చేయడానికి సర్వర్‌కి కొన్ని సెకండ్స్ పడతది. ఆ సెకండ్స్ సేవ్ చేయాలనంటే నువ్వు ఒక అడిషనల్ చెక్ పెట్టొచ్చు గదా! ఏంటి? వాల్యూ గాని, నేమ్ గాని చేంజ్ ఉంటేనే అప్డేట్ చెయ్యి. ఏదన్నా ఒకటి చేంజ్ ఉంటేనే అప్డేట్ చెయ్యి. లైక్ ఫస్ట్ రికార్డ్. దాంట్లో ఇది చేంజ్ ఉంది కాబట్టి అప్డేట్ చేసినా మేక్ సెన్స్. ఈ రెండో దాంట్లో ఏం చేంజ్ లేదు. అప్డేట్ రన్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఏం లేదు. టైమ్ వేస్ట్ తప్పితే. సో, అందుకని ఈ యొక్క ఎక్స్‌ట్రా చెక్. ఈ వాల్యూ గనుక డిఫర్ ఉంటేనే అప్డేట్ చెయ్యి.
ఏం అప్డేట్ చేయమంటున్నావు? ఒకవేళ నేమ్ చేంజ్ ఉన్నా, వాల్యూ చేంజ్ ఉన్నా అప్డేట్ చేసేయి అని అంటున్నాం. బానే ఉంది. థర్డ్ రికార్డ్ చూడండి. థర్డ్ రికార్డ్ ఏంటి? ఆల్రెడీ ఉంది. సేమ్ ప్రైజు ఆర్ వాల్యూ, స్టాక్ వాల్యూ కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి అప్డేట్ జరుగుతా ఉంది. పర్ఫెక్ట్. ఫోర్త్ రికార్డ్ వచ్చేసరికి ఏంటి? డేవిడ్. డేవిడ్ అనే పర్సన్ కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన పర్సన్. ఆయన రికార్డ్ నిన్న లేదు. మన టార్గెట్ టేబుల్‌లో గూడా ఆబ్వియస్‌లీ లేదు. సో, ఇది నేను ఎట్లా చెప్తున్నా? సోర్స్‌లో ఉండి టార్గెట్‌లో లేకపోతే అది కొత్త రికార్డ్. నేను అదే ఇక్కడ చెప్తున్నా. వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ అంటే ఏంటి? టార్గెట్ తోటి మ్యాచ్ అవ్వకపోతే యెస్. ఆబ్వియస్‌లీ టార్గెట్ తోటి మ్యాచ్ అవ్వదు. అప్పుడు నేనేం చేస్తున్నా? ఇన్సర్ట్ దోస్ వాల్యూస్. అంటే ఈ 4 కొత్త రికార్డ్స్‌ని ఇన్సర్ట్ చెయ్యి అని చెప్తా ఉన్నా. ఇన్సర్ట్ అయిపోతది. ఒక కండిషన్ ఏంటి? వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్. ఎందుకు ఆ కండిషన్ అంటే, ఇప్పుడు చూడండి కొన్ని రికార్డ్స్ స్టాక్ మార్కెట్‌లో నుంచి వాళ్ళు పోతారు. వాళ్ళు డిలీట్ అవుతారు. అకౌంట్ డిలీట్ అయిపోతది. అట్లాంటి డిలీట్ అకౌంట్స్ నిన్న డిలీట్ అయిన అకౌంట్స్ ఈరోజు లేదు. ఇప్పుడు చూడండి ఇవి అప్ టు డేట్ 4 రికార్డ్స్. నా దగ్గర ఓన్లీ 4 రికార్డ్సే ఉన్నాయి. ఇక్కడ కూడా 4 ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక కొత్త రికార్డ్ వస్తుంది కదా! 4 అనే రికార్డ్స్ వస్తుంది. అప్పుడు నాకేమవుతాయి టోటల్ 5 రికార్డ్స్ అవుతాయి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత. నాకు 5 వద్దు. దాంట్లో ఒక అన్‌వాంటెడ్ రికార్డ్ ఉంది. అన్‌వాంటెడ్ రికార్డ్ ఇన్ ద సెన్స్ ఈయన స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయినాడు. ఈ రికార్డ్ నాకొద్దు. ఎందుకు? సోర్స్‌లో లేదు కాబట్టి. అప్పుడు నేను జెప్పాలి, ఏం జెప్పాలి? వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్ అంటే టార్గెట్‌లో ఉండి సోర్స్‌లో లేకపోతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మీనింగ్ ఏంటంటే టార్గెట్‌లో ఉండి సోర్స్‌లో లేకపోతే. ఇదొచ్చేసరికి ఏంటంటే రివర్స్. సోర్స్‌లో ఉండి టార్గెట్‌లో లేకపోతే. సో, అప్పుడు నేను ఈ కండిషన్ తోటి డిలీట్ చేస్తున్నా. అంటే ఏంటి? ఫిఫ్త్ రికార్డ్ సోర్స్‌లో లేదు కాబట్టి డిలీట్ చేసేస్తా. సో, అదే నేనిక్కడ రాస్తా ఉన్నా. సో, ఇవి 3 ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగా అర్థమవుతది. ఒకసారి నేను ఈ స్టేట్‌మెంట్ రన్ చేస్తా ఏమవుతదో చూద్దాం. ఇప్పుడు చూడండి. ఫస్ట్ రికార్డ్ రిఫ్రెష్ అయింది. అప్డేట్ అయింది. 150 తోటి ఇంతకుముందు 100 ఉండే. ఇప్పుడు అప్డేట్ అయింది. సెకండ్ రికార్డ్‌ని మనం ఏం టచ్ చేయలేదు. ఈవెన్ దో అప్డేట్ కిందకి వస్తున్నప్పటికీ మనం ఏం టచ్ చేయలేదు. ఎందుకు? ఏం చేంజ్ అవ్వలేదు. టైమ్ సేవ్ చేయడానికి దాన్ని ఇగ్నోర్ చేసినాము. థర్డ్ రికార్డ్ కూడా రిఫ్రెష్ అయింది. 350 తోటి అప్డేట్ అయిపోయింది. ఫోర్త్ రికార్డ్ వచ్చేసరికి ఇన్సర్ట్ అయింది. ఇక్కడ అడిషన్ సింబల్ ఉంది కదా! ఇన్సర్ట్ అయింది. ఫిఫ్త్ రికార్డ్ వచ్చేసరికి యాస్ ఎక్స్‌పెక్టెడ్ డిలీట్ అయింది. సో, ఇదన్నమాట. మళ్ళొకసారి చూద్దాం. ఎర్లియర్ ఈ స్టేజ్‌లో ఉండే ఈ మెర్జ్డ్ రన్ అయినాక ఈ స్టేజ్‌లోకి డేటా అనేది వచ్చేసింది. డిలీట్, ఒక ఇన్సర్ట్ ఉంది. 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒక స్టేబుల్ రికార్డ్ కూడా ఉంది. సో, ఇదన్నమాట. ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ కేస్ ఒకటి డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ నాకేంటంటే 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటేంటంటే స్టేజింగ్ టేబుల్. ఇంకొకటేంటంటే వేర్ హౌస్ ఇన్వెంటరీ టేబుల్. సో, బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే బేసిక్‌గా నాకొక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉంటా. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే వైర్‌లెస్ ఎక్సెల్‌లో చూపెడతా. ఇక్కడ చూడండి. ఇది నా సోర్స్ డేటా. నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న ప్రొడక్ట్స్ అంతా నేను ఒక డేటాబేస్‌లో ఒక స్టేజింగ్ టేబుల్ దాంట్లో నేను ప్రొడక్ట్ అవైలబుల్‌లో ఉన్న మరుక్షణం ఈ టేబుల్‌లోకి నేను పెట్టేస్తా. ఓకేనా? ఇది అప్ టు డేట్ ఉంటదనమాట. ఇక్కడ నాకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ నేమ్ పెడతా ఉన్నా. నా దగ్గర ఇంత క్వాంటిటీ ఉందని పెడతా ఉన్నా. ప్రైస్ గూడా ఆ రోజు మట్టికి. ఎందుకు? ప్రైస్ అనేది కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. సప్లై డిమాండ్‌ని బట్టి నేను ప్రైస్ అనేది చేంజ్ చేస్తా ఉంటా. నా దగ్గర డిమాండ్ ఎక్కువుందనుకోండి, ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తా ఉంటా. సో, అందుకని ప్రైస్ గూడా మనకి ఇంపార్టెంట్ కాలమ్. ఇదేంటంటే యూనిక్ కాలమ్. ప్రైమరీ కీ కాలమ్ అనమాట. సో, ఇది నా డేటా. సోర్స్ డేటా. నా ఫైనల్ వేర్‌హౌస్ టేబుల్ గూడా ఉంది. ఎందుకు వేర్‌హౌస్ టేబులు? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత, క్వాలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత వేర్‌హౌస్‌కి మూవ్ చేస్తాం గదా! రిటైలర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత వేర్‌హౌస్‌లోకి మూవ్ చేస్తాం గదా! వేర్‌హౌస్‌లోకి మూవ్ చేస్తాం. అక్కడి నుంచి రిటైలర్స్‌కి పోతా ఉంటది గదా! ఇది సప్లై చైన్. నా సప్లై చైన్. సో, మ్యానుఫ్యాక్చరింగ్‌కి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ క్వాలిటీ చెక్ క్యూఏ అయిపోయిన తర్వాత మాత్రమే నేను వేర్‌హౌస్‌కి మూవ్ చేస్తా. ఎందుకు అనంటే నా ప్రొడక్ట్ కస్టమర్ బెటర్ ఎక్స్‌పీరియన్స్ కోసము ఆ క్వాలిటీగా ఉన్నదంటేనే నేను వేర్‌హౌస్‌కి మూవ్ చేస్తా ఉంటా. వేర్‌హౌస్ నుంచి రిటైలర్స్‌కి మూవ్ అయిపోతా ఉంటది. అది ఓకే. సో, ఇక్కడ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడేంటంటే క్వాలిటీ చెక్స్ అయిపోయిన తర్వాత మాత్రమే హై లెవెల్‌లో డేటా అనేది ఇక్కడికొస్తది. అంటే డైలీ వన్స్ ఒకసారి మాత్రమే టేబుల్‌ని రిఫ్రెష్ చేసుకుందాం అనుకోండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇది 2 డేస్ డేటా. అప్ టు డేట్ డేటా. ఇదేంటంటే నిన్నటి డేటా. ఓకేనా? 20థ్ డేటా, 21st డేటా.
ఇప్పుడు ఈ టేబుల్ని యూజ్ చేసుకొని ఈ టేబుల్ని నేను రిఫ్రెష్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఈ ఇక్కడ కామన్ కాలమ్ ఏంటి? ఎస్కేయు. ఏంటి కామన్ కాలమ్? ప్రైమరీ కీ కాలమ్ ఆర్ జాయినింగ్ కాలమ్ వచ్చేసరికి ఎస్కేయు. ఈ కండిషన్‌ని పెట్టుకొని నాకు స్టెప్ 1 సోర్స్ టేబుల్ ఉంది. స్టెప్ 2 టార్గెట్ టేబుల్ ఉంది. స్టెప్ 3 కండిషన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ మ్యాచ్ చేసుకొని చూద్దాం. ఎస్కేయు గనుక మ్యాచ్ అయితే ఏం చేయాలి? ఎస్కేయు మ్యాచ్ అయింది బానే. ఈ ఎస్కేయు కూడా బానే మ్యాచ్ అయింది. అప్పుడు నేనేం చేయాలి? అప్డేట్ చేయాలి. అప్డేట్ దేన్ని చేస్తావు? ఒకవేళ చేంజ్ ఉంటే చెయ్యి. లేకపోతే ఎందుకు చేస్తావు? టైం వేస్ట్ కదా! సో, ఇది కూడా సేమ్ ఎస్కేయు కాబట్టి ప్రొడక్ట్ నేమ్ చేంజ్ లేదు. క్వాంటిటీ చేంజ్ ఉంది. ప్రైస్ చేంజ్ ఉంది. ఈ డేట్ కూడా అప్డేట్ చేస్తే మనకు బెటర్ ఇన్ఫో వస్తది కదా! అంటే ఎప్పుడు ఇది అప్డేట్ అయిందనేది ఈ డేట్ ఐడెంటిఫై చేస్తదనమాట. సో, దీన్ని కూడా మనం అప్డేట్ చేస్తాం. ఈరోజు డేట్ తోటి అప్డేట్ చేస్తే నాకు చూడగానే అర్థమైపోతది. ఓకే. ఈరోజు వీళ్ళు టేబుల్‌ని రిఫ్రెష్ చేసినారు అని. ఓకే. ఈ 2 కాలమ్స్ అప్డేట్ చేయాలి. సో, సెకండ్ రికార్డ్ చూడండి. మళ్ళీ మ్యాచ్ అయింది డేటా. మ్యాచ్ అయింది కాబట్టి ఏదన్నా ఒక కాలమ్ డిఫరెన్స్ ఉంటే మ్యాచ్ చేద్దాం. అది అప్డేట్ చేద్దాం. క్వాంటిటీ సేమ్ ఉంది. ప్రైస్ కూడా సేమ్ ఉంది. ప్రొడక్ట్ నేమ్ కూడా అసలు చేంజ్ ఏం లేదు. సో, దీన్ని మనం ఇగ్నోర్ చేయాలి కదా! ఇది అప్డేట్ చేయాల్సిన అవసరంలా. బట్ డేట్ ఉంది కదా! డేటు అప్డేట్ చేయాల్సొస్తది. సో, కండిషన్ ఏం పెట్టొద్దు. ఆర్ పెట్టినా ప్రాబ్లమ్ ఏం లేదు. 2 చూద్దాం. మేబీ మీకు ఎక్స్‌ప్లనేషన్ కోసం 2 చెప్తా. బట్ దీన్ని అప్డేట్ చేయాల్సిన అవసరంలా. మన ఆడిట్ కాలమ్ కాబట్టి మనం ఆలోచిద్దాం. థర్డ్ రికార్డ్ చూస్తే, ఈ థర్డ్ రికార్డు మన టేబుల్‌లో లేదు. సో, దీన్ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఇది కొత్త రికార్డ్. ఎట్లా చెప్తున్నా? సోర్స్‌లో ఉండి టార్గెట్‌లో లేదు కాబట్టి ఇది కొత్త రికార్డ్. ఫోర్త్ రికార్డు ఆల్రెడీ ఉంది. బట్ ప్రోడక్ట్ నేమ్ అనేది చేంజ్ అవుతా ఉంది. క్వాంటిటీ, ప్రైస్ కూడా చేంజ్ ఉంది కాబట్టి దీన్ని అప్డేట్ చేయాలి. పైన దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ రెడ్ కలర్ హైలైట్ చేసిన డేటా ఇది డీకమిషన్ డేటా అన్నమాట. ఇది మనం ఇప్పుడు లేదు. మన మన ఇది డీకమిషన్ చేస్తా ఉన్నా. ఎందుకు? క్వాలిటీ ఇష్యూనో లేకపోతే ఇంకేదో ఇష్యూ వల్ల దీన్ని డీకమిషన్ చేస్తా ఉన్నా. సో, ఇది డిలీట్ అవ్వాలి. ఎందుకు? నాకు సోర్స్‌లో లేదు కాబట్టి టార్గెట్‌లో కూడా ఉండకూడదు. సో, అది కండిషన్ డిలీట్‌కి. సో, ఒకసారి మనం క్వెరీస్ రన్ చేసి ఈ 3 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేద్దాం. సో, సేమ్ డేటా మన సీక్వెల్‌లో కూడా ఉంది. బట్ నేను క్వెరీ రాస్తా. మళ్ళొక్కసారి చూడండి. మళ్ళొకసారి ఎక్స్‌ప్లనేషన్ కోసం. ఇక్కడ 3 స్టెప్స్ మనం చేస్తా ఉన్నాం. ఏంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. అప్డేట్ వచ్చేసరికి మోడిఫైయింగ్ ది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. వెన్ ద రికార్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ ద టేబుల్. వెన్ మ్యాచ్డ్ ఐడీ గనక మ్యాచ్ అయితే 2 టేబుల్స్‌లో మోడిఫై ది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్. రికార్డ్స్ ఓన్లీ ఇన్ ది సోర్స్ టేబుల్. రికార్డ్స్ ఓన్లీ ఇన్ ది సోర్స్ టేబుల్. దెన్ యాడ్ దోస్ ఫ్రెష్ రికార్డ్స్ ఇంటూ టార్గెట్. థర్డ్ ఆపరేషన్ ఏంటి? రికార్డ్స్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్. రికార్డ్స్ ఓన్లీ ఇన్ ది టార్గెట్ టేబుల్. సో, ఈ కండిషన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది. రికార్డ్స్ నాట్ ఓ రికార్డ్స్ ఓన్లీ ఇన్ ది టార్గెట్ టేబుల్. అప్పుడు డిలీట్ అనేది చేయాలి. ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తోటి వెన్ మ్యాచ్డ్ అంటే ఏంటి? రికార్డ్స్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ ద టేబుల్. వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ అంటే ఏంటి? రికార్డ్స్ ఓన్లీ ఇన్ ది సోర్స్ టేబుల్. అప్పుడేం చేయాలి? ఇన్సర్ట్. ఇదే ఎవరికైనా ఇదే స్టేట్మెంట్ అండి. ఎవరికైనా మీ ప్రాజెక్ట్‌లో అయినా, నా ప్రాజెక్ట్‌లో అయినా మార్చి వాడుతా ఉంటే ఇదే డెఫినిషన్. సో, ఈ స్క్రీన్ షాట్ ఒకటి మీరు తీసుకొని పెట్టుకోండి. సో, మనం ఇప్పుడు సీక్వెల్ సర్వర్‌కెళ్తే నేను క్వెరీ రాస్తా ఉంటా. మెర్జ్ మెర్జ్ ఇంటూ ఏ టేబుల్? నా టార్గెట్ టేబుల్. నా దగ్గరకొచ్చేసరికి టార్గెట్ టేబుల్ ఇది. యాస్ టార్గెట్ అని ఇద్దాం. యూజింగ్ ఏంటి? సోర్స్ టేబుల్. సోర్స్ టేబుల్ ఏంటి నాకు? స్టేజింగ్ టేబుల్. ఇది నా సోర్స్ టేబుల్. యాజ్ ఎస్ఆర్‌సి అని ఇస్తా. ఎస్ఆర్‌సి దెన్ ఆన్ టార్గెట్ టార్గెట్ డాట్ ఎస్కేయు కదా! ఎస్కేయు ఈక్వలెన్స్ టు ఎస్ఆర్‌సి డాట్ ఎస్కేయు. ఇది ఇది నా కండిషన్. వెన్ అప్డేట్ చేస్తా. ఇది నా కండిషన్ మ్యాచ్ అయితే. మనం కూడా రాసుకుందాం. వెన్ 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 మ్యాచ్డ్ వెన్ మ్యాచ్డ్. అప్డేట్ వెన్ మ్యాచ్డ్. ఇప్పుడు నేనేం చేస్తా? ఈ టార్గెట్ వెన్ మ్యాచ్డ్ అప్పుడేం చేయాలి? దెన్ ఏం అప్డేట్ చేయాలి? సేమ్ అప్డేట్ సింటాక్సే. అప్డేట్ సెట్ ఏమేం అప్డేట్ చేయాలి? ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ అప్డేట్ చేస్తా. దేంట్లో అప్డేట్ చేస్తావనేది కూడా పెట్టాలి కదా! టార్గెట్‌లో ఉన్న ప్రోడక్ట్ నేమ్‌ని
టార్గెట్లో ఉన్న ప్రోడక్ట్ నేమ్ని సోర్స్లో ఉన్న ప్రోడక్ట్ నేమ్ తోటి అప్డేట్ చేస్తా. ఎస్ఆర్సి డాట్ ప్రోడక్ట్ నేమ్, సేమ్ కాలం నేమ్ కాబట్టి ఇదే కాపీ పేస్ట్ పెడదాం, కామా ఇంకొక కాలం ఏంటి, టార్గెట్లో ఉన్న టార్గెట్లో ఉన్న టార్గెట్లో ఉన్న క్యూటీవై కూడా, క్యూటీవై ఈక్వలెన్స్ టు ఎస్ఆర్సి డాట్ క్యూటీవై క్వాంటిటీ, కామా ఇంకొక కాలం కూడా ఉంది, టార్గెట్ డాట్ ప్రైస్, ప్రైస్ ఈక్వలెన్స్ టు ఇంకొకటి ఏంటి ఎస్ఆర్సి డాట్ ప్రైస్. ఇంకొక కాలం కూడా పెడదాం నా అండర్స్టాండింగ్ కోసం, ఇది బిజినెస్ కాలం కాదు బట్ నాకు చూడగానే అర్థమవుతుంది కాబట్టి అప్డేటెడ్, లాస్ట్ అప్డేటెడ్ ఈక్వలెన్స్ టు గెట్ డేట్. గెట్ డేట్ అంటే ఏంటంటే సర్వర్ యొక్క సిస్టమ్ డేట్ అండ్ టైము ఇస్తుంది అనమాట. సో అది ఆ కోడ్ నేను ఇక్కడ రాస్తా ఉన్నా. ఫైన్, ఇప్పుడు అప్డేట్ కండిషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ కండిషన్ నేను ఎట్లా రాసినాను, ఈ కండిషను, ఆ కండిషన్ కనుక మ్యాచ్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు, ప్లేన్ అప్డేట్ క్వరీ, మీకు ఆల్రెడీ అవేర్ ఉన్న అప్డేట్ క్వరీ మాత్రమే, బట్ ఈ కండిషన్ ఒకటి పెట్టినా, వెన్ మ్యాచ్ దెన్ వాట్, ఇది అప్డేట్ చేయాలి అని. సో నెక్స్ట్ ఏంటి అంటే వెన్ మ్యాచ్డ్ రాసినాను కదా, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, అదే కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసింది. ఇన్సర్ట్ చేయాలంటే కండిషన్ ఏంటి, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, అదే నేను కాపీ పేస్ట్ పెట్టుకొని ఇక్కడ పెడుతున్నా, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, అదే కాపీ పేస్ట్ పెడతా ఉన్నా. అప్పుడు ఏంటి, ఇన్సర్ట్ వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ అంటే ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ అవసరంలా డైరెక్ట్ వాల్యూస్ రాసేద్దాం, ఎస్కేయు కామా ప్రోడక్ట్ నేమ్ క్యూటీవై ప్రైస్ ఒకటేంటి లాస్ట్ అప్డేటెడ్ కూడా ఉంది కాబట్టి ఈ కాలమ్స్. సో ఈ కాలమ్స్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు, వాల్యూస్ వచ్చేసరికి సోర్స్లో ఆల్రెడీ ఉన్నాయి, జస్ట్ మనం చెప్పాల్సింది కాపీ పేస్ట్ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలి, ఎస్ఆర్సి నుంచి వస్తున్నాయి, ఇది కూడా ఎస్ఆర్సి నుంచే తీసుకో, ఇది కూడా ఎస్ఆర్సి నుంచి, ఎస్ఆర్సి ఇది ఒకటి మనకి గెట్ డేట్ అనేది వాడదాం, ఎందుకంటే ఈ సోర్స్ నుంచి రావట్లా, జస్ట్ మన కాలం, మన రిఫరెన్స్కి వాడుతున్న కాలం. సో ఇప్పుడు వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ ఇన్సర్ట్ నీ యొక్క కాలమ్స్, దెన్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా చెప్పినావు, బాగానే ఉంది. నెక్స్ట్ వెన్, ఈ లాస్ట్ కండిషన్ వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్, ఇది దేనికి, డిలీట్. సో ఇది కండిషన్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇన్సర్ట్ మర్జ్ ఇంటూ టార్గెట్ టేబుల్ బై యూజింగ్ సోర్స్ టేబుల్, ఇది నా కండిషన్. వెన్ మ్యాచ్డ్ అని అంటే ఏం చేస్తున్నా, వెన్ మ్యాచ్డ్ దెన్ అప్డేట్ సెట్ దెన్ మై కాలమ్స్, తర్వాత ఏం చేస్తా ఉన్నా, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, అప్పుడు ఏం చేస్తా ఉన్నా, దెన్ మిస్ అయింది ఇక్కడ, దెన్ ఎందుకు, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ దెన్ పెట్టాలి కదా, ఇక్కడ సేమ్ సింటాక్స్ వెన్ దెన్ అట్లా ఉంటుంది, ఇక్కడ కూడా మనకి మిస్ అయింది, దెన్ డిలీట్. సో ఇది కండిషన్. ఇప్పుడు మనం రన్ చేస్తే మర్జ్ వర్కౌట్ అవుతుంది, ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు ఒకసారి టార్గెట్ టేబుల్ సోర్స్ టేబుల్లో ఏముందో మళ్ళీ ఒకసారి చూద్దాం. సేమ్ ఎక్సెల్లో ఉన్నట్టే డేటా ఏం చేంజ్ అవ్వలేదు, ఇక్కడ 499 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 249 ఉంది. అప్డేట్ ఇది మర్జ్ రన్ అయినాక మనకి ఈ HDMI కేబుల్ ఉండదు, HDMI కేబుల్ ప్లేస్లో ఇంకొక రికార్డ్ వస్తుంది. రన్ చేద్దాం. ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా పెట్టుకోవచ్చు, ఏంటంటే ఏదైనా చేంజ్ ఉంటేనే అప్డేట్ చేయొచ్చు. పెద్ద టేబుల్ ఉందనుకోండి, కొన్ని ఇప్పుడు మనకి 4 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా అన్ని రికార్డ్స్ అప్డేట్ చేసినా ప్రాబ్లం లేదు అనుకుంటాం. ఎందుకంటే ఇట్లాంటి రికార్డ్స్ మనకి రియల్ టైంలో చాలా ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఈ కండిషన్స్ పెట్టుకోవాలి. ఏ కండిషన్, మనం ఇంతకుముందు వాల్యూస్ చేంజ్ అయితేనే పెట్టుకోవాలి అని చెప్పినాను కదా, ఈ కండిషన్ పెట్టాలి. అండ్ పెట్టి ఇక్కడ ఒక కండిషన్ ఉండేది ఇక్కడ మనం ఇది కండిషన్ రాసుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అదే స్టేట్మెంట్, ఓన్లీ కండిషన్ మన టేబుల్స్
డిఫరెంట్. బట్ ఇక్కడ అండ్ పెట్టారు చూడండి, అది మనకి మిస్ అయింది. ఏంటిది అండ్ అంటే వాల్యూస్ చేంజ్ ఉంటేనే అప్డేట్ చెయ్యి అని చెప్తున్నాడు. అది మనం రాసుకోవచ్చు. ఎట్లా రాసుకుంటాను? ఇక్కడ నేను అండ్ అని పెట్టి అండ్ ఇక్కడ పెట్టి ఇక్కడ నేను కండిషన్ రాస్తా. ఏంటి నా టార్గెట్? ఇప్పుడు నేను ఇది రాస్తా చూడండి, ఈ నేమ్ డిఫరెంట్ ఉంటేనే చెయ్యి. అండ్ ఆర్ ఆర్ పెడదాం. ఆర్ అంటే ఏంటంటే మూడిట్లో ఏది చేంజ్ ఉన్నా మాత్రమే చెయ్యి అని. నాట్ ఈక్వల్స్ టు ఎందుకు? అవి చేంజ్ ఉంటేనే ఆర్ అని పెడుతున్నా. ఆర్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఆర్ అనేది ఎందుకు పెడుతున్నావు అంటే మూడిట్లో ఒక్కటి చేంజ్ ఉన్నా చేయాలి అనేది నా ఇంటెన్షన్. ఇది మీకు కాంప్లికేటెడ్ ఉంటుందనే నేను రాయలేదు. బట్ ఇది మన రియల్ టైంలో ఇది కూడా పెడతాం. ఏంటి ఈ కండిషన్ పెద్ద ఏదో కాదు, వాల్యూస్ చేంజ్ ఉంటేనే చేయడం. ఎందుకంటే రియల్ టైంలో చాలా డేటా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేనేం చేసిన, ఈ కండిషన్ మ్యాచ్ అయినా అండ్ ఇంకొక కండిషన్ ఉంది. ఏంటది? టార్గెట్లో ఉన్న ప్రోడక్ట్ నేము సోర్స్లో ఉన్న ప్రోడక్ట్ డిఫరెంట్ అయి ఉండాలి, లేదా క్వాంటిటీ చేంజ్ ఉండాలి, లేదా ప్రైస్ అనేది చేంజ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మర్జ్ అనేది రన్ చెయ్యి అని చెప్తున్నా. జస్ట్ రన్ ఇట్, అంతకు మించి ఏం లేదు. ఒకసారి రన్ చేద్దాం. 4 రోస్ ఎఫెక్టెడ్ అంట. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మన 2 టేబుల్స్ చెక్ చేసి చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి, HDML కేబుల్ ఎర్లియర్ ఉండే, ఇప్పుడు లేదు. బ్లూటూత్ స్పీకర్ వచ్చింది. బ్లూటూత్ స్పీకర్ కొత్త రికార్డ్ కదా, ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు కొత్త రికార్డ్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ నేమ్ చూడండి, 4కి ప్రోడక్ట్ నేమ్ ఎర్లియర్ న్యూ మోడల్ లేకుండే, ఇప్పుడు వచ్చింది. ప్రైస్ కూడా ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అయింది. ఈవెన్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ డేట్స్ చూడండి, డేట్స్ని బట్టి మీరు ఈజీగా, ఇది నేను ఎక్సెల్లో ఇస్తాను మేబీ బెటర్ విజిబిలిటీ కోసం. ఇక్కడ చూడండి, 3 ప్రోడక్ట్స్కి మాత్రమే 22 ఉంది. దీనికి లేదు సెకండ్ రికార్డ్. ఎందుకు? మనం కండిషన్ పెట్టినాం కదా, చేంజ్ ఉంటేనే అప్డేట్ చేయి. చేంజ్ లేదు కాబట్టి ఇది అప్డేట్ కాదు. సో ఆబ్వియస్లీ లాస్ట్ అప్డేటెడ్ డేట్ ప్రీవియస్ డే ఉంటుంది. సో అదనమాట. ఈ కాలం అనేది నాకు ఇండికేషన్ ఇస్తుంది, ఏమేమి అప్డేట్ అయినాయి, ఏమేమి కాలేదు, ఏమేమి ఇన్సెట్ అయినాయి అని. అందుకోసం ఇది వాడుకుంటున్నా. సో అదండి. ఈ ఈ వీడియోలో మెయిన్గా మీరు ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏం పర్ఫామ్ చేస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు ఏం పర్ఫామ్ చేయాలి, ఈ స్క్రీన్ షాట్ మీకు మెయిన్. So thank you for watching this video. Please subscribe my channel for more videos.